బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఫ్యాక్షన్ కోరలు పదునెక్కిన పత్తికొండలో డిప్యూటీ సీఎం ఇంట గెలుస్తున్నారా? నియోజకవర్గ వెనకబాటుతనాన్ని ఆయన దూరం చేయగలిగారా? కుమారుడి జోక్యంతో కేఈ కృష్ణమూర్తి అపనిందలు ఎదుర్కొంటున్నారా? సాగునీటి ఎద్దడి నుంచి రవాణా సదుపాయాల దాకా సమస్యల విషయంలో ఎమ్మెల్యే స్పందన ఎలా ఉంది? బీసీలే అక్కడ బలమైన వర్గం. పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బలహీన వర్గాలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో 2 బై ఎలక్షన్లతో పాటు మొత్తం 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే బీసీ సామాజిక వర్గ నేతలు 5 సార్లు గెలుపొందగా 8 సార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలకే పట్టం గట్టింది పత్తికొండ. పత్తికొండ నియోజకవర్గం నుంచి కేబీ నరసప్ప 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రివర్గంలో స్థానం పొందారు. కేఈ కుటుంబానికి గట్టి పట్టున నియోజకవర్గం. కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ చెరోసారి ఇక్కడ నుంచి గెలిచారు. మహాబలేశ్వర గుప్తా ఉప ఎన్నికల్లో ఆయన భార్య ఎన్నికయ్యారు. ఎస్వి సుబ్బారెడ్డి టీడీపీ నుంచి 3 సార్లు వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించి మంత్రివర్గంలో స్థానం పొందారు. 1967లో సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసిన ఈశ్వర్ రెడ్డికి పత్తికొండ పట్టం గట్టింది. 1972లో తిరిగి పోటీ చేసి ఓడిపోయాక ఈశ్వర్ రెడ్డి హత్యకు గురయ్యారు. 1982 ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి తిమ్మారెడ్డి గెలుపొందారు. 1985 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మహాబలేశ్వర గుప్తా ఏడాదిలోపే హత్యకు గురయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మహాబలేశ్వర గుప్తా భార్య సుబ్బరత్నమ్మ గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన పాటిల్ శేషిరెడ్డి 1994 ఎన్నికల్లో ఓటమి తర్వాత హత్యకు గురయ్యారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత పత్తికొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభావం తగ్గి సైకిల్ జోరు పెరిగింది. బలహీన వర్గాలు అధికంగా ఉండడం, టీడీపీ ఆ వర్గాలకు అండగా ఉండడంతో ఆ పార్టీ గెలుపు సునాయాసమవుతూ వచ్చింది. పత్తికొండ నియోజకవర్గంలో బీసీల్లో కురుమ సామాజిక వర్గం మెజారిటీగా ఉంది. ఆ తర్వాత స్థానం ఎస్సీలది. వాల్మీకి సామాజిక వర్గం 3వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత యాదవ, ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. పత్తికొండలో దాదాపుగా 70% బీసీ ఓట్లే. నియోజకవర్గ పునర్విభజనకు ముందు దేవనకొండ, గోనెగండ్ల మండలాలు పత్తికొండ నియోజకవర్గంలో ఉండేవి. పునర్విభజన తర్వాత వాటి స్థానంలో కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలు వచ్చి చేరాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, వెల్దుర్తి, కృష్ణగిరి మండలాలున్నాయి. 5 మండలాల్లో 4 జెడ్పీటీసీ స్థానాలు టీడీపీ, 1 జెడ్పీటీసీ స్థానంలో కాంగ్రెస్ గెలుపొందాయి. 5 మండల పరిషత్లు టీడీపీనే గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన కేఈ కృష్ణమూర్తికి 62,706 ఓట్లు రాగా, సమీప వైసీపీ అభ్యర్థి కోట్ల హరిచక్రపాణిరెడ్డికి 55,067 ఓట్లు లభించాయి. ఏపీలో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయినా పత్తికొండలో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి చెరుకులపాడు నారాయణ రెడ్డి 32,706 ఓట్లు సాధించి ఆశ్చర్యపరిచారు. ఏపీలో బొత్స సత్యనారాయణ తర్వాత అత్యధిక ఓట్లు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఈయనే. కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉండడంతో ఆయన తనయుడు కేఈ శ్యాంబాబు నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శ్యాంబాబు పోటీ చేస్తారని కూడా డిప్యూటీ సీఎం ప్రకటించారు. పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, వెల్దుర్తి మండలాల్లో మండల స్థాయి నాయకుల మధ్య విభేదాలున్నాయి. దీంతో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలానికి 1-2 నాయకులకే ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. మండలానికి 1-2 నాయకుల్ని నమ్ముకుంటే భవిష్యత్తులో గ్రామస్థాయి నాయకులతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పత్తికొండ నియోజకవర్గంలో ఇసుక అక్రమ తరలింపుపై కొందరు హైకోర్టులో కేసేశారు. ఇసుక తరలింపులో కేఈ శ్యాంబాబు పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. దీనిపై హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. అయితే ఇసుక అక్రమ రవాణాలో తనకు ఏమాత్రం సంబంధం లేదని నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమేనంటున్నారు కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యాంబాబు. ఎన్నికల సమయంలో ప్రధానంగా రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరిస్తారని కేఈ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. మూతబడిన బస్ డిపో తెరిపిస్తానన్నారు. టమాటో సాగు అధికంగా ఉంది. గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతుండడంతో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానన్నారు. హంద్రీనీవా నుంచి సాగునీరిస్తానని హామీ ఇచ్చారు. అయితే పల్లెల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని తండాల్లో వారంలో 2 సార్లు స్నానంతో సరిపెట్టుకునే దురవస్థ ఉందంటున్నారు. పల్లెల్లో డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. ఈ మధ్య తాండవులు చెప్తున్నారు. మేము నాకైతే వినడానికి ఆశ్చర్యం అనిపించింది. అంటే మేము 4 రోజులకు ఒకసారి నీళ్లు పోసుకుంటాము, పోసుకోవడానికి కూడా నీళ్ళు లేవని చెప్తున్నారు. సరే ఏదో పని ఉండి మేము అట్లా పోతే వాస్తవమే అది. గుండాల తాండా, జప్లా తాండా అని, మిద్దె తాండా అని 3 తాండాలు ఉండే నీళ్ళే లేవు. అక్కడ
పూర్తిగా నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు. నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది. నేతలు ఎన్ని మాటలు చెబుతున్నా పత్తికొండ ఇంకా ఎంతో వెనుకబడి ఉందంటున్నారు ప్రజలు. రోడ్లు సరిగా లేవు, సరిపడా బస్సులు నడవడం లేదు. ఆసుపత్రి ఉందన్న మాటే గాని ప్రాణం మీదకొస్తే కర్నూలుకో మరో చోటికో తరలించక తప్పడం లేదు. మరోవైపు పంట పొలాలు ఎండుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయతతో రైతాంగం ఉంది. హంద్రినీవా కాలువ పత్తికొండ నియోజకవర్గం గుండా వెళుతున్నా దాని కింద సాగయ్యే ఆయకట్టు అతి తక్కువగా ఉంది. పత్తికొండ నియోజకవర్గంలో సమస్యలు, రోడ్లు సౌకర్యాలు కొన్ని తాండాల్లోనైతేనేమి ఇప్పటి వరకు రోడ్లు సౌకర్యాలు లేవు. దాంతోపాటు గ్రామాల్లోకి బస్సులు కూడా పోవడం లేదు. ఇక్కడ రైతులు పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేక, ఇక్కడ ఉన్న మార్కెట్ యార్డు కూడా సరైన వసతులు లేక దీంతో పాటు ఉన్నది. హంద్రినీవా కింద అదనంగా 25,000 ఎకరాలకు సాగునీరు అందించేలా పంట కాలువలు తవ్వించే పనులు చేస్తున్నారు మంత్రి కేఈ కృష్ణమూర్తి. హంద్రినీవా ద్వారా పత్తికొండ నియోజకవర్గంతో పాటు డోన్, ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 106 చెరువులకు నీరందించేందుకు ముఖ్యమంత్రిని ఒప్పించారు. అందుకోసం 550 కోట్లు మంజూరు కోసం ప్రతిపాదనలు పంపారు. పంట నష్టం పరిహారంలో తన నియోజకవర్గానికి అగ్రస్థానం ఇచ్చి 73 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేశారు. మూతపడిన ఆర్టీసీ డిపోని తెరిపించారు. టొమాటో రైతులను ఆదుకునేందుకు జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థతో సంప్రదింపులు జరిపారు. కొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా పరిశ్రమ స్థాపించేందుకు ముందుకొచ్చిన జ్యూస్ ఫ్యాక్టరీ వ్యవహారం నత్తనడకన నడుస్తోంది. మొదట పల్లికొన రిజర్వాయర్ ఒకటి అక్కడ నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా కృష్ణగిరి రిజర్వాయర్ ఒకటి అక్కడ మా కృష్ణగిరి మండలంలో ఒకటి నెలకొన్నాయి. పత్తికొండ రిజర్వాయర్ పత్తికొండ మండలంలో, కృష్ణగిరి రిజర్వాయర్ కృష్ణగిరి మండలంలో. ఈరోజు డ్రింకింగ్ వాటర్కి ఓహెచ్ఎస్ఆర్ పెద్ద దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఓహెచ్ఎస్ఆర్ కట్టడం జరిగింది. పత్తికొండ టౌన్కు డ్రింకింగ్ వాటర్ బాగా లేకుండా ఈరోజు చేశాము. పత్తికొండ నుంచి పైప్ లైన్ పెట్టేసి టౌన్ కంతా కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. పత్తికొండ వెనుకబడిన ప్రాంతమని ఎమ్మెల్యే కూడా అంగీకరిస్తున్నారు. ఆ కారణంతోనే ఇక్కడ పనిచేసేందుకు, ఇక్కడే ఉండేందుకు అధికారులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదని, వారికి నచ్చజెప్పి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని చెబుతున్నారు. రహదారుల సమస్య చాలా వరకు తీరిపోయిందంటున్నారు. నియోజకవర్గంలో దాదాపు 40 కోట్ల రూపాయలతో పంచాయతీరాజ్ రహదారుల్ని మెరుగుపరిచారు. ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణానికి దాదాపు 50 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇంకా కొన్ని ప్రాంతాలకు రోడ్డు సమస్య ఉన్నా చాలా వరకు రహదారులు మెరుగుపడ్డాయంటున్నారు కృష్ణమూర్తి. రోడ్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేసాము. అక్కడ ఇదే కూడా తాండాల్లో అన్ని సిమెంట్ రోడ్లు వేసాము. వారి కొన్ని కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టించాము. ఈరోజు తాండాలు దాదాపు 18 తాండాలు ఉన్నాయి నా నియోజకవర్గంలో. 18 తాండాలకు రోడ్లన్నీ కూడా వేసాము కూడా తెలియజేస్తున్నాను. ఒక్క పత్తికొండలోనే 73 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పించడం జరిగింది రైతులకు. పత్తికొండ మేజర్ పంచాయతీ నీటి ఎద్దడి పరిష్కారానికి కొత్తపల్లి రిజర్వాయర్ నుంచి 3.73 కోట్లతో పైప్ లైన్ వేయించడంతో ఈ వేసవిలో తాగునీటి కష్టాలు కొంత తీరాయి. అయితే మండల కేంద్రాలు, గ్రామాల్లో తీవ్ర నీటి సమస్య ఉంది. మద్దికెర, తుగ్గలి, పత్తికొండ మండలాలకు తాగునీటి సమస్య పరిష్కారానికి 125 కోట్లతో ప్రతిపాదనలు పంపారు.